అది సిటీ దాటక ముందే దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. ఎవరు కార్తీక్ ఫోన్లో? ఏదో మిస్డ్ కాల్ వచ్చింది చందు, తెలిసిన నంబర్ కాదు. కంపెనీ కాల్స్ 100 వస్తుంటాయి, అలాంటిదే ఏదో అయ్యి ఉంటుంది. కంపెనీ కాల్ కాదు చందు, ముంబై నుంచి వచ్చింది. తిరిగి కాల్ చేస్తే పబ్లిక్ బూత్. ఎవరు చేసింది కరెక్ట్గా చెప్పట్లేదు. ముంబై నుంచి ఎవరు చేస్తారు కార్తీక్? నాకు అదే అర్థం కావట్లేదు. ఫోన్ చేసింది ఎవరు అని గట్టిగా అడగాల్సింది. అడిగిన దానికే ఆ బూత్ వాడు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. అయినా ముంబై నుంచి మనకెవరు కాల్ చేస్తారు కార్తీక్? ఒకవేళ వసుధని కిడ్నాప్ చేసిన వాళ్ళు అయ్యుండొచ్చు. కిడ్నాపర్స్ అయితే వసుధని ముంబై తీసుకెళ్ళి ఉంటారా? ముంబై తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? అది నిజమే. మనకి గాని శంకర్ సూర్యకి గాని ముంబైలో శత్రువులు ఎవరున్నారు? మరెవరు చేసుంటారు? అనుకోకుండా వచ్చిన మిస్డ్ కాల్ గురించి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మన శత్రువులు మన చుట్టే ఉన్నారు. ముంబై నుంచి నెట్వర్క్ నడిపేంత పరిస్థితి వాళ్ళకి లేదు. నిజంగా కిడ్నాపర్సే అయితే మళ్ళీ ఫోన్ చేస్తారుగా, చూద్దాం. ఆగు, రుకో. अरे क्या हुआ बेटा? क्या हुआ बेटा? बेटा क्या हुआ बेटा? जल्दी आओ, पकड़ो पकड़ो पकड़ो. क्या हुआ जी? क्या हुआ? क्या हुआ बेटा? अरे क्या हुआ जी? ఏమైంది అమ్మాయికి? पानी लेकर आओ, पानी लेकर आओ, जल्दी पानी लेकर आओ, जल्दी पानी ले, पकड़ो. अरे बेटा उठो बेटा, उठो उठो बेटा, थोड़ा पानी पी लो बेटा, पानी पी लो. क्या हुआ बेटा? क्या हुआ? कैसे हो? थोड़ा पानी पी लो बेटा, पानी पी लो बेटा. कौन है बेटा तू? తెలుగు. తెలుగా? ఏమి ఊరు మీది? రుద్రవరం. రుద్రవరం. ఇప్పుడు ఎక్కడికి పోవాలి? హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్నెవరో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా? వాళ్ళు
నన్నెక్కడికో తీసుకెళ్లాలని చూస్తున్నారు. నేను హైదరాబాద్ వెళ్ళాలి. నన్ను తీసుకెళ్తారా? వాళ్ళ నుంచి కాపాడండి. అంటే వాళ్ళు నీకు తరుముతున్నారు? అవునండి, వాళ్ళ నుంచి తప్పించుకుని మీ కారు కింద పడ్డాను. నన్ను కాపాడండి. హైదరాబాద్ వెళ్ళడానికి సాయం చేయండి. గబరామత్ బేటీ, గబరామత్. మీకి ఊరికి నేను తీసుకుపోతాను. ఎక్కడికి తీసుకెళ్తారు మీరు? ఇదంతా మనకెందుకు? చలోనా. ఈ పరిస్థితిలో ఈ అమ్మాయిని ఇక్కడ వదిలేస్తే ఏమవుతుందో నీకేమీ తెలుసు? ఈ ముంబై షహర్ మే రోజుకి ఎంతో మంది అమ్మాయిలు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మనకి తెలీదా? మనకి తెలిసి ఈ అమ్మాయి జీవితం నాశనం చేయలేము కదా. సోచో, ఏ హమారీ బేటీ జైసీ సమझोया? సరే, వదిలిపెట్టకుండా మనతో పాటే తీసుకెళ్దాం. ఆయి బేటీ, అందరు బయట బయట. షట్, మంచి అవకాశం మిస్ అయిపోయింది. డాక్టర్, అది తప్పించుకుంది. మన వాళ్ళని చంపి మరీ తప్పించుకుంది. చూస్తాను, ఈ ముంబై దాటి ఎలా వెళ్తుందో చూస్తాను. మీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? భయ్యా, అది క్యా హోగా? మాఫ్ కరో భయ్యా, ఆ అమ్మాయి మనకు అవసరం లేదు. క్యా బోల్ రే తూ? ఎక్కడో పొరపాటు జరిగింది. మనకు అవసరమైన అమ్మాయి ఈ అమ్మాయి కాదు. రిపోర్ట్స్ ఏవో మారినట్టున్నాయి, అందుకే పొరపాటు పడ్డాను. మనకు కావలసిన అమ్మాయి అయితే హైదరాబాద్లోనే ఉంది. అబే డాక్టర్, తమాషా చేస్తున్నావా? అంత కష్టపడి తీసుకొచ్చిన అమ్మాయి కాదు, మరో అమ్మాయి అంటున్నావు. చంపేస్తాను. చిన్న పొరపాటు జరిగింది భయ్యా, నాకు ఇంకొక అవకాశం ఇవ్వు. నేను హైదరాబాద్ వెళ్ళి మనకు కావలసిన వివరాలన్నీ తెలుసుకుంటాను. నీ ప్లేస్లో మరొకడుంటే కోతం చేసేవాణ్ణి. చల్, కామ్ కరో. ఠీకే భయ్యా, జావ్. ఇందుకే తొందర పడద్దు అన్నాను. చూసావా, లాస్ట్ మినిట్లో మిస్టేక్ అన్నాడు. ఇదే విషయం మనం బాయ్కి ఇన్ఫార్మ్ చేస్తుంటే ఏమై ఉండేది? డెడ్ బాడీస్ అయ్యేవాళ్ళు. అప్పుడప్పుడు ఈ చాందిని మాట కూడా విను బిజ్జు, లేదంటే మీ బాయ్ అకౌంట్లో కొలిసిపోతా. నేను కనపడక ఎక్కడున్నానో తెలియక ఆయన ఎంతగా తల్లడిల్లిపోతున్నారు.
వాళ్ళ నెంబరు ఏమైనా ఉంటే చెప్పమ్మా. 8465923286. అరే ఎందుకో ఫోను కలవడం లేదమ్మా. నువ్వు భయపడకు, నీకు పంపించే ఏర్పాటు నేను చేస్తాను. మనకు అవసరమైన అమ్మాయి ఈ అమ్మాయి కాదు. మనకు కావలసిన అమ్మాయి అయితే హైదరాబాద్లోనే ఉంది. బాబీ క్యా హువా? దొరికినట్టే దొరికి తప్పించుకుంది బాబీ. దాన్ని వదిలిపెట్టాం, ఎలాగైనా పట్టుకొస్తాం బాబీ. అవసరం లేదు, మీరు వచ్చేయండి. బాబీ మరి చెప్తున్నాను కదా అవసరం లేదని. ఉపయోగం లేని దానికోసం ఎనర్జీ వేస్ట్ చేసుకోకూడదు. అది దొరక్కపోతే మనకొచ్చే నష్టమేమీ లేదు. దాని చావచ్చేస్తుంది. దాన్ని వదిలేసి మీరు వచ్చేయండి. జీ బాబీ. మన ఇంటికి వస్తాననుకోలేదండి. మిమ్మల్ని చూస్తాననుకోలేదు. ఏమైపోయానో తెలియకుండానే పోతాననుకున్నాను. కానీ ఆ దేవుడు మళ్ళీ నన్ను మీ దగ్గరికి చేర్చాడు. ఎక్కడున్నానో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. క్షణక్షణం మిమ్మల్ని తలుచుకుంటూ గడిపానండి. కళ్ళు మూసి తెరిచేలోపు మీకు దూరం చేశారు. మీరెంతగా అల్లాడిపోయి ఉంటారో నాకు తెలుసండి. నన్ను మీకు శాశ్వతంగా దూరం చేస్తారేమో అనుకున్నాను.
మీరిక్కడ పక్కనే షాపింగ్కి వచ్చాను. మిమ్మల్ని చూసి చాలా కాలం అయ్యింది. ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారని మీ వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు. ఇంతలో మీరొచ్చారు. పోన్లేండి, క్షేమంగా బయటపడ్డారు. అసలేం జరిగింది వస్తా? ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఆ చనిపోయింది ఎవరు? వాళ్ళెవరో నాకు సరిగ్గా తెలీదండి. ఇదండి జరిగింది. అంటే ముంబై నుంచి ఫోన్ చేసింది నువ్వేనా? అవునండి. నేను ఆ ఫోన్ ఎవరి నుంచి వచ్చిందో కనుక్కుందామని ఆ టెలిఫోన్ బూత్ వాడికి ఫోన్ చేస్తే ఆ బూత్ వాడు సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఒంటరిగా ఎన్ని కష్టాలు పడ్డా వదినా. నేను ఇక్కడి నుంచి ముంబై తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? నీకు టెస్ట్లేవో చేశారన్నావు, ఎందుకు చేసుంటారు? ఇద్దరు మనుషుల్ని చంపి మరీ తీసుకెళ్లారంటే ఏదో పెద్ద కారణమే ఉంది. వాళ్ళు నన్ను కూడా చంపాలని చూశారండి. వాళ్లలో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేదండి, వాళ్ళని అసలు ఎప్పుడూ చూడలేదు. అసలు వాళ్ళకి మన ప్రాంతానికి సంబంధమే లేదు. మరెవరై ఉంటారు వస్తా? వాళ్ళందరూ నీకు గుర్తున్నారా? చూస్తే తప్పకుండా గుర్తుపడతానండి. అన్నయ్య, వదిన అసలు టెన్షన్లో వచ్చింది. ఎప్పుడు అనగా తిందో ఏంటో. మనిషి చూడు ఎలా అయిపోయిందో. మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. వదిన, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. భోజనం ఏర్పాటు చేస్తాను. సారీ అండి, ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని కలవడం బాధగా ఉంది. నేను ఇంకోసారి వస్తాను. ఏమనుకోకండి, రాకరాక మీరు మా ఇంటికొస్తే నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. అయ్యయ్యో, దాందే ఉందండి. ఈసారి వస్తానుగా. మీ ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తాను. పదొదినా.